హలో. సో మీ మేడం చెప్పారు కదా నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అనేది. నేను మీకు పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ ఇవ్వడానికి వచ్చాను ఇక్కడికి. ఎప్పుడన్నా విన్నారా ఎవరన్నా ఇక్కడ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్? హ్యాండ్ రైజ్ చేయండి ఎవరైనా. ఒక్కరు కూడా. మేము ఆల్రెడీ డెవలప్ అయిపోయాం, మేము వినాల్సిన అవసరం ఏంటంటారా? అయిపోయారా? అందరూ డెవలప్ అయిపోయారా? సరే వినండి. అయితే ఇదేంటి ఫస్ట్ క్లాస్ కదా. సో నేను ఇక్కడికి చెప్పడానికి వచ్చాను, నా క్వాలిఫికేషన్ ఏంటో మీకు తెలియాలి కదా. మరి ఎవరు ఏది చెప్తే వినేస్తారా? వినరు కదా. మరి నేనేం చేశాను, నేను చెప్పడానికి క్వాలిఫైడ్ కాదో తెలియాలి కదా మీకు. నా పేరు సతీష్, నేను సీనియర్ టెక్నీషియన్ పనిచేస్తున్నాను సాఫ్ట్వేర్ కంపెనీలో. సో ఈ రోజుల్లో సందుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారు కదా, మరి వాళ్ళందరూ చెప్పడానికి రాలేదు, నేను వచ్చాను. మరి ఎందుకు వచ్చాను నేను? క్వశ్చన్ వచ్చిందా మీకు? ఉన్నారా సందుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారా? మరి నేను ఎందుకు క్వాలిఫైడ్? ఎందుకు క్వాలిఫైడ్ అంటే నేను చాలా మందికి ట్రైనింగ్స్ ఇచ్చాను, నేను అంటే డిగ్రీ స్టూడెంట్ కి. సో మీ మేడం నేను క్వశ్చన్ అడుగుతున్నాను, అందరూ కేర్ఫుల్ గానండి. ఒక అబ్బాయి బీకామ్ కంప్యూటర్ చదివి డ్రింకింగ్ చేస్తూ ఎక్స్ట్రా చాలా చాలా యారగెంట్ గా ఉంటూ, యారగెంట్ అంటే తెలుసు కదా, కొంచెం కోపంగా ఉంటూ బీకామ్ కంప్యూటర్ సార్ చదివింది, బ్యాక్లాగ్స్ ఉంటూ ఏమాత్రం డిసిప్లిన్ లేకుండా ఉన్న అబ్బాయి సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ అవ్వగలడా? మేడం మీరు చెప్పాలి. మీరు చెప్పండి, అవగలరా? అవగలరా? మరి మీ మేడం అవగలరా అని చెప్తారు. సో నేను అలా కొంతమందిని ట్రాన్స్ఫార్మ్ చేసి వాళ్ళని ఈ రోజు నిన్న అతను మ్యారేజ్, నేను ఎవరైతే పర్సన్ చెప్పానో అతని మ్యారేజ్ కి నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. సో అలా లోవర్ మిడిల్ క్లాస్ పూర్ ఫ్యామిలీస్ నుంచి అంత ఇండిసిప్లైన్డ్ గా సరైన ఫెసిలిటీస్ లేక, సరిగ్గా చదువుకోలేక, సో ఫ్యామిలీ కష్టాలతోనే అవన్నీ ఉంటాయి. ఎవరు అలా ఉండాలని అనుకోరు, వాళ్ళ సర్కమ్స్టాన్సెస్ ని బట్టి, వాళ్ళ పరిస్థితులను బట్టి చాలా మంది అలా ఉండిపోతారు చాలా మంది. సో నేను అట్లా మోర్ దాన్ 50 పీపుల్ ట్రైన్ చేశా. అంత బ్యాడ్ హ్యాబిట్స్ ఉండి సరిగ్గా చదువురాని అబ్బాయిని. అతను సక్సెస్ఫుల్ గా ఇప్పుడు టీసీఎస్ లో జాబ్ చేస్తున్నాడు. నేను మ్యారేజ్ అతను, మంచి ప్యాకేజ్ కూడా ఉంది. సో ఆబ్వియస్ గా ఫ్యామిలీ డెవలప్ అయింది, వాళ్ళ ఫ్యామిలీ అంతా చాలా హ్యాపీగా ఉన్నారు, ఇదంతా జరిగింది. సో ఇలాంటి పీపుల్ నేను మోర్ దాన్ 50 పర్సన్స్ ని నేను ట్రాన్స్ఫార్మ్ చేశాను. సో ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఉంది కాబట్టి నేను టైం కుదిరినప్పుడు ఇలా ఏదైనా కాలేజెస్కి వెళ్ళి అని చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే అదంతా మీకు యూజ్ అవుతుంది. అందుకే నేను ఇక్కడికి వచ్చాను అనమాట. ఇంకా నేను ఈ ట్రైనింగ్స్ ఇవ్వడమే కాకుండా నేను బుక్ ఆథర్ని. లేటెస్ట్ గా నా బుక్ కూడా రిలీజ్ అయింది, చూపిస్తాను వెళ్ళేటప్పుడు. సో నెక్స్ట్ బుక్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ అంతా ఎలా జరిగింది అనేది తీసుకుని మీలాంటి స్టూడెంట్స్ కి ఉపయోగపడడానికి నెక్స్ట్ బుక్ కూడా రాస్తున్నాను. అది 2-3 months లో రిలీజ్ అవుతుంది అనమాట. మీరందరూ డిగ్రీ చదువుతున్నారు అంటే ఆల్మోస్ట్ కొన్ని రోజుల్లోనూ 1 or 2 years లోనూ మీరు అందరూ గ్రాడ్యుయేట్స్ కదా. సో మీరు యూట్యూబ్ లో చూస్తే, లేదంటే నాలాంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ స్పీకర్స్ ఎవరన్నా మంచి బ్లాక్ వేసుకుని మీరు అది సాధించగలరు, ఇది సాధించగలరు అని చెప్తూ ఉంటారు. సాధించగలరా? సాధించలేరా? కంటికి కనపడిన ఒక ఎలక్ట్రాన్ ని అజ్యూమ్ చేసి ప్రపంచంతో సృష్టించిన మనిషే కదా. నేను ఇక్కడ మాట్లాడుతుంటే మీకు వినిపిస్తుంది కదా, ఈ మైక్ వైర్ లేదు కదా, ఇక్కడ నుంచి సిగ్నల్ అక్కడికి వెళ్తుంది కదా, ఇదంతా సృష్టించింది ఎవడు? మనిషి. సో మనలాంటి మనిషే, వాడికి 4 కాళ్ళు లేవు, 2 బ్రెయిన్లు ఉండవు. కానీ ఎలా జరిగింది ఇది అనేది చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఎలా జరుగుతుంది యాక్చువల్ గా? సో నేను మెయిన్ రోడ్ ఎక్కాను. మెయిన్ రోడ్ ఎక్కిన తర్వాత నేను మా ఫ్రెండ్ మెయిన్ రోడ్ ఎక్కాను. ఎక్కిన తర్వాత నా దగ్గర 1000cc బైక్ ఉంది. ఓకే, నేను రావులపాలెం వెళ్ళాలి. మా ఫ్రెండ్ దగ్గర చిన్న సైకిల్ ఉంది, వాడు రావులపాలెం వెళ్ళాలి. కానీ నేను రావులపాలెం లెఫ్ట్కి వెళ్ళాల్సి వస్తే 1000cc బైక్ వేసుకుని రైట్కి వెళ్తున్నాను. నేను రావులపాలెం వెళ్ళగలనా? నా దగ్గర 1000cc బైక్ ఉంది, నేను రావులపాలెం వెళ్ళగలనా? రైట్కి వెళ్తే, లెఫ్ట్కి వెళ్తే రావులపాలెం వస్తుంది, కానీ నేను రైట్కి వెళ్తున్నా, వస్తుందా? మా ఫ్రెండ్ దగ్గర చిన్న సైకిలే ఉంది, వాడు స్లోగా లెఫ్ట్కి వెళ్ళి తొక్కుకుంటూ వెళ్తాడు, వాడు వెళ్ళగలడా?
వెళ్ళగలడు. ఎందుకు వెళ్ళగలడు అంటే అతను కరెక్ట్ డైరెక్షన్ లో ఉన్నాడు. మనిషి బ్రెయిన్ కూడా అంతే. మన డైరెక్షన్ కరెక్ట్ గా ఉంటే మన ఇంటెలిజెన్స్ లెవెల్ ఎలా ఉన్నా సరే మనం గోల్ రీచ్ అవుతాం. సో సైంటిస్ట్ అయినా మనమైనా ఎవరైనా అందరూ మనుషులే. డిఫరెన్స్ ఏమొస్తుందంటే మన సర్కమ్స్టాన్సెస్ లో మన చుట్టుపక్కల ఉన్న పరిసరాలను బట్టి మన ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. సో అది ఎలా ఉంటుంది అనేది మీకు ఇప్పుడు చెప్తారు. దానికన్నా ముందు మీలో ఎవరికి నిద్రపోయినప్పుడు కళ్ళు వస్తాయి? హ్యాండ్స్ రైజ్ చేయాలి. రావా? మీ ఎవరికి రావా? కళ్ళ లేకుండా నిద్రపడేస్తుందా మీకు? ఓకే. దీంట్లో చైనీస్ లాంగ్వేజ్ ఎంతమందికి తెలుసు? హ్యాండ్ రైజ్ చేయాలి. అప్పటికి తెలియదా? చైనీస్ లో ఎవరికి కళ వస్తుందో హ్యాండ్ రైజ్ చేయండి. వస్తుందా? ఎందుకు రాదు మరి? ఎప్పుడన్నా ఆలోచించారా? చెప్పాలి. మీ మైండ్ కి దాని తాలూకు ఇన్స్ట్రక్షన్స్ లేవు. అది చైనీస్ లో ఆలోచన చేయలేదు. అర్థమైందా? సపోజ్ మేడం గారు అబ్బాయి అన్నాడు మీకు, ఆ అబ్బాయిని చిన్నప్పుడు నెలల పిల్లడప్పుడు తీసుకెళ్ళి నేను చైనాలో వదిలేస్తాను. ఆంధ్ర అబ్బాయిని తెలుగు వస్తుందా అతనికి? ఎందుకు రాదు? ఎందుకంటే ఆ సర్కమ్స్టాన్సెస్ అంతా చైనీస్ మాట్లాడతారు. సపోజ్ ఒక చిన్న బాబు అక్కడ ఆడుకుంటాడు అనుకుందాం, అలా పాకుతూ వెళ్ళి కెమెరా పట్టుకుంటాను అంటాడు. నేను అరుస్తా, ఏ ఆగో, పట్టుకోకుండా. పుట్టిన పిల్లాడు ఒక 1 month 2 months లో అతనికి పట్టుకోకుంటే తెలియదు. చూస్తాడు, చూస్తాడు, పట్టుకోకు అంటాం. ఏదో రిజిస్టర్ అవుతుంది, ఇది పట్టుకోకు అంటాడు. అతని మైండ్ కి రిజిస్టర్ అవుతుంది. కొన్నాళ్ళు పోతుంది. ఆ బాబు కెమెరా పట్టుకుంటున్నప్పుడు వద్దు, పట్టుకోకు అంటాను నేను. కానీ పుట్టిన పిల్లడికి తెలియదు కదా ఆ పట్టుకోకు అంటే ఏంటో. చూస్తాడు, చూసి పట్టుకోకు అన్నది అతని మైండ్ కి రిజిస్టర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్ళినప్పుడు ఎప్పుడో ఒకసారి మళ్ళీ పట్టుకుందాం అనుకుంటాడు. పట్టుకోకుంటాం. పట్టుకుంటే ఎందుకు పట్టుకున్నాం అని ఏదో ఒకటి మాట్లాడతాం. ఓకే, పట్టుకోకపోతే వదిలేస్తాం. సో అట్లా స్లోగా మైండ్ కి అన్నది రిజిస్టర్ అవుతుంది మనం ఏం చెప్తున్నాం అనేది. పుట్టిన పిల్లాడు మాట్లాడగలడా? మాట్లాడలేడా? మరి ఏడుస్తుంటే నీకు సౌండ్ ఎలా అనిపిస్తుంది? అసలు మాట ఎలా వస్తుందో తెలుసా మీకు? తెలుసా? నేను మాట్లాడుతున్నాను, నా వాయిస్ ఎలా వస్తుంది? ఎస్, వాకల్ కార్డ్స్ అని ఒక అవయవం ఉంటది మనకి. అది చిన్నది ఉంటది, అది వైబ్రేట్ అవుతుంది. మన మైండ్ ఆ వాకల్ కార్డ్స్ కి సిగ్నల్ పంపుతుంది ఏం మాట్లాడాలి అని. అది వైబ్రేట్ అయితే స్లోగా దానికి వాయిస్ బయటకు వస్తుంది. సో వాడు ఏడుస్తున్నాడు అంటే వాడు మాట్లాడగలడు, నాకు సౌండ్ వినిపిస్తుంది కదా. మరి ఎందుకు మాట్లాడలేడు అంటే ఆ లాంగ్వేజ్ తాలూకు ఇన్ఫర్మేషన్ అతని మైండ్ లో, సబ్ కాన్షియస్ మైండ్ లో లేదు. సో ఆ లాంగ్వేజ్ అతనికి రాదు. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం కొన్నాళ్ళు గడిచి కొద్ది ఏ లాంగ్వేజ్ అయితే మన చుట్టుపక్కల అంతా మాట్లాడతామో ఆ లాంగ్వేజ్ అన్నది అతనికి రిజిస్టర్ అవుతుంది. మాట స్లోగా ఒక్కొక్క వెబ్స్ ఒక్కొక్కటి రిజిస్టర్ అవుతుంది. పట్టుకోతాను, తిన్నాను, ఏడవుతాను, అట్లా మన బ్రెయిన్ షేపప్ అవుతుంది, అవాల్వ్ అవుతుంది. సో అది చిన్నపిల్లల బ్రెయినే కాదు, మన బ్రెయిన్ అయినా అంతే. మనం కూడా అలా ఏదైనా చేయొచ్చు. సో ఎలా మన బ్రెయిన్ ఫీడ్ చేయాలనే ఇన్ఫర్మేషన్ కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటాం. వాటి 50 years వరకు కూడా నేర్చుకోవచ్చు. ఎలా నేర్చుకుంటారు? దాంట్లో ప్రాసెస్ ఉంటుంది. స్లోగా అవి ఫస్ట్ యాప్స్ నేర్చుకుంటారు, ఆల్ఫాబెట్స్ నేర్చుకుంటారు, అట్లా నేర్చుకుంటూ వెళ్తారు. సో అలా ఏదైనా సరే మనకి అలవాటు అవుతుంది. మన మైండ్ అట్లా అలవాటు అవుతుంది. ఫస్ట్ మీరు అది తెలుసుకోవాలి. మన మైండ్ కి ఏదైనా అలవాటు అవుతుంది, అది అలవాటు అయ్యే ఒక ప్రాసెస్ ఉంది. సో ఏదైతే మీరు అలవాటు అవ్వాలనుకుంటున్నారో దానికి సంబంధించినవి స్లోగా మీ మైండ్ కి అలవాటు చేయడం స్టార్ట్ చేయాలి, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు మీ ఫేవరెట్ లెక్చరర్ ఎవరు? ఎక్కడ ఎవరు లేరా? కల్పన మేడం క్లాస్ చెప్తారు. అందరికి ఒకటే మార్క్స్ ఎందుకు రావు? ఎందుకు రావు అంటే ఐక్యూ అనేది ఒకటి ఉంటది. నేను ఇక్కడ మాట్లాడింది అందరికి వెంటనే ఒకేలాగా అర్థం అవ్వాలని లేదు. ఐక్యూ అంటే ఏంటి? ఎవరైనా చెప్పగలరా? ఫోనా? అబ్బాయిని ఎవరు నెక్స్ట్
ఈయన డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి, తగ్గిపించట్లేదు. ఇంటెలిజెంట్ కోషెంట్ అని ఉంటది. అంటే ఒక మనిషి తాలూకు ఇంటెలిజెన్స్ ని మనం మెజర్ చేయాలంటే దానికి ఉండే పారామీటర్ అది. సో అది అందరికీ ఒకలా ఉండదు. మేడం గారు ఒక ఒక వేలో ఒక స్పీడ్ లో క్లాస్ చెప్పుకుంటారు. మేడం స్టాఫ్ ఉంటే వినాలి, ఒక పేస్ లో మీరు చెప్పుకుంటూ వెళ్తారు. అందరికీ డిఫరెంట్ ఐక్యూ ఉంటుంది, అందరికీ ఒకేలాగా అర్థం అవ్వాలని ఉండదు. సో వీళ్ళు అందరి ఐక్యూకు మ్యాచ్ అయినట్టు చెప్పాలి అంటే ఒక క్లాసు 1 hour క్లాస్ 5 hours పడుతుంది. సో వాళ్ళు ఏదో మీడియం లెవెల్ ఐక్యూకి రిజిస్టర్ అయ్యేలా చెప్పుకుంటూ వెళ్తారు. బాగా గ్రాస్ప్ చేసిన వాళ్ళు టాపర్ అవుతారు, యావరేజ్ గా చేసిన వాళ్ళు యావరేజ్ స్టూడెంట్ అవుతారు, చేయని వాళ్ళు డమ్ స్టూడెంట్ కింద ఉండిపోతారు. సో మీరు ఏదన్నా టార్గెట్ ఎంచుకున్నప్పుడు మీ ఐక్యూని మీరు తెలుసుకోవాలి. ఫస్ట్ టార్గెట్ ఏంటి, మన ఐక్యూ ఏ రేంజ్ లో ఉంది, ఏ రేంజ్ లో మనకి మన బ్రెయిన్ కి మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అన్నది మీరు తెలుసుకోవాలి మీ బ్రెయిన్ కి. ఎందుకంటే మీరు గ్రాడ్యుయేట్స్ అవుతారు, ఇక్కడ నుంచి బిజినెస్ అబ్బాయిలు ఉంటే కొంతమంది బిజినెస్ చేయొచ్చు, లేదంటే మీరు రేపు పొద్దున్న మ్యారేజ్ చేసుకుని రిలేషన్షిప్ లోకి వెళ్ళొచ్చు, జాబ్స్ చేయొచ్చు, ఎవరికైనా కొత్తగా థాట్ వస్తే ఓ ఇన్నోవేషన్ మీద వర్క్ చేయొచ్చు. ఇవన్నీ చేయాలి అంటే మీ బ్రెయిన్ కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వాలి. ఇచ్చినప్పుడే కదా జరుగుతుంది. ఆ ఇవ్వాలి అంటే మీరు ఏదన్నా చేయగలరు అని చెప్పడం కాదు. మీరు మీ ముందు మీరు ఏం చేయగలరు, మీ ఐక్యూ ఏ రేంజ్ లో ఉంది, ఎలా ఇన్ఫర్మేషన్ ని మీ మైండ్కి ఇవ్వాలి అన్నది మీరు ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి. లెక్చరర్స్ ఉంటే స్టూడెంట్స్ ఐక్యూ బేస్ చేసుకుని మనం వాళ్ళకి క్లాసెస్ చెప్పినప్పుడు చూసుకోవాలి, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత క్రికెట్ ఆడతారు ఎవరైనా ఇక్కడ? హ్యాండ్ రైజ్ చేయండి కుర్రలు. ఆడతారా ఎవరు? మేడం అసలు అమ్మాయిలు యాక్టివ్గా ఉన్నారు, అబ్బాయిలు అసలు మాట్లాడట్లేదు. సరే, మేము ఆఫీసులో ఉన్నప్పుడు కంపెనీస్ క్రికెట్ మ్యాచెస్ కండక్ట్ చేస్తాయి. ఓకే, అక్కడ ఎవరైతే యాక్టివ్ ప్లేయర్లు ఉంటారో వాళ్ళందరూ ఎక్సలెంట్ వర్కర్స్. ఎవరైతే బాగా క్రికెట్ ఆడి యాక్టివ్ గా క్రికెట్ ఆడటంలో ఉంటారో కంపెనీలో నేను అబ్జర్వ్ చేసింది, వాళ్ళంతా ఎక్స్ట్రాడినరీ వర్కర్స్. వర్క్ కూడా అంత ఎఫిషియెంట్ గా చేస్తారు. కొంతమంది వర్క్ బాగా చేస్తారు, క్రికెట్ బాగా ఆడలేకపోవచ్చు, వేరే విషయం. కానీ క్రికెట్ ఆడి ఎబిలిటీ ఎవరికి ఉందో వాళ్ళు చాలా మంచి వర్కర్స్, నేను చూసిన దాంట్లో. ఓకే, తర్వాత ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నాను. ఓకే, మీరందరూ నెక్స్ట్ వేరే ఫీల్డ్స్ ని ఎంచుకుంటారు. ఎంచుకున్న తర్వాత ఎవరైనా ఏ ఫీల్డ్ అయినా అది ఏదన్నా అవ్వచ్చు. మీరు ఆ సబ్జెక్ట్ ని 100% కింద తీసుకుంటే ఫస్ట్ మీరు ఆ సబ్జెక్ట్ తాలూకు బౌండరీస్ తెలుసుకోవాలి. ఇప్పుడు క్రికెట్ ఆడతారన్నారు కదా, కుర్రలు అందరూ ఆడతారన్నారు కదా, గూగ్లీకి రెప్పర్కి తేడా ఎవరైనా చెప్పగలరా? గూగ్లీకి రెప్పర్కి తేడా ఎవరైనా చెప్పగలరా? ఎవరో చెప్పలేరా? గూగ్లీ తెలుసు కదా, అలాగే రెప్పర్ తెలుసు కదా, లెగ్ స్పిన్ రాస్తాడు. రెండింటికి డిఫరెన్స్ ఏంటి? సో అలా మనకు తెలియని చాలా ఉంటాయి. సో ఫస్ట్ మనం ఏదైతే సబ్జెక్ట్ అనుకున్నామో దాని బౌండరీస్ తెలుసుకోవాలి. బౌండరీస్ తెలుసుకోవడం అంటే ఎట్లా అంటే, ఏదైనా ఒక సబ్జెక్ట్ మనం ఎంచుకున్నప్పుడు క్రికెట్ అవ్వచ్చు, లేకపోతే సింగింగ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సింగింగ్ ఎవరైనా సింగర్స్ ఉన్నారా దీంట్లో? ఎవ్వరు ఒకళ్ళు కూడా. కర్ణాటిక్ మ్యూజిక్ కానీ హిందుస్థానీ కానీ ఎవరైనా నేర్చుకున్నారా? నేర్చుకున్నాను. సరే, ఏ సబ్జెక్ట్ అయినా 100% మీరు అనుకుంటే, మీరు మోర్ దెన్ 10% నేర్చుకుంటే దాని బౌండరీస్ తెలుస్తాయి. ఓ 3% 4% తెలుసుకున్న తర్వాత మనకు స్లోగా ఓవర్ కాన్ఫిడెన్స్ వస్తుంది, నాకు వచ్చేసింది లేకపోతే నాకు తెలిసిపోయింది అది ఇది అని. ఎప్పుడైతే మీరు 10 to 15% మీరు దాన్ని ఓవర్కమ్ చేసి స్లోగా నేర్చుకోగలిగారో అప్పుడు ఆ సబ్జెక్ట్ ఎంత ఉందో మీకు బౌండరీస్ కనిపిస్తాయి. అసలు ఇది ఓవరాల్ గా ఎంత ఉంది అనేది. ఆ తర్వాత మీకు తెలియకుండానే ఒక స్టెబిలిటీ వస్తుంది. మీరు ఏ కెరీర్ ఏం ఎంచుకున్నా ఫస్ట్ 10-15% నేర్చుకునే దాకా, మోర్ దాన్ 15% నేర్చుకునే దాకా దాన్ని అంచనా వేయద్దు, ఏ జడ్జిమెంట్ పాస్ చేయొద్దు, ఏ కమెంట్ చేయొద్దు. సో మీరు బౌండరీస్ తెలుసుకోవాలంటే 15% పైన మీరు ఖచ్చితంగా నేర్చుకున్న తర్వాత దాని అంచనా మీకు దొరుకుతుంది. నెక్స్ట్, చాలా మంది మనం చూస్తాం, నేను అంత కష్టపడి పైకి వచ్చాను, ఎంత కష్టపడి పైకి వచ్చాను అని చెప్తూ ఉంటారు. ఒకసారి నేను ఒకరిని అడిగా, నువ్వేం కష్టపడ్డారా అని. నేను హైదరాబాద్ వెళ్ళాను, ఏదో చిన్న రూమ్ లో ఉన్నాను, టైం ఫుడ్ ఉండేది కాదు, అది ఉండేది కాదు, ఇది ఉండేది కాదు అని. ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే ఏదో జాబ్ చేస్తున్నాను అన్నాను.
అని చెప్పాడు అతను చేస్తున్నాను అని. సో నువ్వు కష్టాలు కాదు, నువ్వు పడింది తిప్పలంటారు అట్లనే, నువ్వు కష్టపడింది అంటే ఏంటి అంటే ఇయే చెప్తున్నాడు అతను. యాక్చువల్ గా అతను దేని వల్ల పైకి వస్తాడు ఎవడైనా? ఎఫర్ట్. అతను ఏదైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకుంటున్నాడో, లేకపోతే ఇంకొకటి అనుకుంటున్నాడో, లేకపోతే సివిల్స్ క్రాక్ చేయాలనుకుంటున్నాడో, దాని కోర్ ప్రిపరేషన్ ఉంటుంది. ఆ ప్రిపరేషన్ నే, ఆ ఎఫర్ట్ వల్లే ఎవరైనా సరే పైకి వస్తారు. సో మీరు ఏదైతే ఎంచుకున్నారో ఆ ఎంచుకున్న దానికి ఎంత ఎఫర్ట్ పెడుతున్నారు అన్నది మీరు చూసుకోవాలి ఎప్పటికప్పుడు. మీరు ఏదన్నా ఎంచుకోండి, ఒక బిజినెస్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో దానికి కోర్ ప్రిపరేషన్ ఎంత ఉంది అనేది. సచిన్ టెండూల్కర్ తెలుసా మీకు? తెలుసా? లాస్ట్ స్టేజెస్ లో అతని హ్యాండ్ కి ఇక్కడ ఒక బ్యాండ్ ఉండేది, ఎవరికైనా తెలుసా? మీరు చూసుకోండి, ఇక్కడ ఒక బ్యాండ్ ఉంటుంది అతని హ్యాండ్ కి, దాన్ని టెన్నిస్ ఎల్బో ఇంజురీ అంటారు. అతను ఓవర్ గా ప్రాక్టీస్ చేయడం వల్ల ఈ బోన్ కి, ఈ మజిల్ బోన్ పట్టుకుని ఉంటది కదా, ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం వల్ల ఆ మజిల్ ఆ బోన్ వదిలేసింది. వదిలేస్తే దాన్ని టెన్నిస్ ఎల్బో ఇంజురీ అంటారు. అది ఎక్స్ట్రా చాలా పెయిన్ వస్తుంది, అసలు తట్టుకోలేదు. అతను మళ్ళీ ట్రీట్మెంట్ చేయించుకుని బ్యాండ్ తోనే చివరి దాకా ఆడాడు, 100 సెంచరీస్ స్కోర్ చేశాడు. సో అతను సచిన్ టెండూల్కర్ ఎందుకు అయ్యాడు? అతని ఎఫర్ట్ ఏంటి? క్రికెట్ అంటే మనకు టీవీలో కనిపించినప్పుడు ఆడే ఆట కాదు. టీవీలో కనిపించి 10 ఫైనల్ ఎపిసోడ్ అక్కడికి వచ్చి పెర్ఫార్మ్ చేస్తారు. దానికన్నా ముందు ఆయన డైలీ ప్రాక్టీస్ చేయాలి. ఒక్కొక్క కండిషన్ లో పిచ్ ఒకలా ఉంటది, డిఫరెంట్ బౌలర్స్ ఉంటారు. సో అదంతటినీ ఆ మ్యాచ్ రోజు ఎక్స్ట్రాడినరీ గా పెర్ఫార్మ్ చేయాలి అంటే అతను కంటిన్యూస్ గా ఎఫర్ట్ పెడుతూనే ఉండాలి. కొత్త మెచిల్ స్టాక్ వస్తాడు, ఎప్పుడో షాన్ పాలక్ ఉంటాడు, మాకు యాంథనీ ఉంటాడు. వాళ్ళ వేరియేషన్స్ వేరు, వీళ్ళ వేరియేషన్స్ వేరు. ఓకే, ఎప్పటికప్పుడు అతను ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే చివరిదాకా నెంబర్ 1 గా ఉండగలిగాడు. సో ఆ ప్రాక్టీస్ లో అతనికి వచ్చిన వన్ ఆఫ్ ద ప్రాబ్లం వచ్చి టెన్నిస్ ఎల్బో ఇంజరీ. సో ఆ ఇంజురీ వచ్చింది, కెరీర్ క్లోజ్ అయిపోయింది అనుకున్నారు అందరూ. అతను ట్రీట్మెంట్ తీసుకుని ఆ పెయిన్ ని ఓవర్కమ్ చేసుకుంటూ అతను ప్రాక్టీస్ మాత్రం ఆపలేదు. అందుకే ఆయన ఆల్మోస్ట్ 40 years దాకా ఆడాడు, 100 సెంచరీ స్కోర్ చేశాడు. సచిన్ అంటే మనం క్రికెట్ ఓన్లీ ఆడి క్రికెటే కాదు, దాని వెనకాల ఎఫర్ట్ కూడా మనం చూడాలి. సో ఇప్పుడు మీరు ఒక టార్గెట్ ఎంచుకున్నారు, అది మీ మనసుకు నచ్చింది, మీ టాలెంట్ కి నచ్చింది, ఏదైనా ఉండొచ్చు. సో దాంట్లో మీరు పైకి రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడే మాట్లాడుకున్నాం మనం. ఆ టార్గెట్ తాలూకు ఎఫర్ట్ ఏదో ఉంటుందో, కృషి ఏం చెయ్యాలో దానికి. సింగర్ అయితే మొత్తం బేసిక్స్ అన్ని తెలుసుకోవాలి. 72 మేళకర్త రాగాలు ఉంటాయి సింగింగ్ లో, ఎవరికైనా తెలిసి ఉంటాయి, అవన్నీ తెలుసుకోవాలి. ఓకే, డిఫరెంట్ నోట్స్ లో, పిచెస్ లో ప్రాక్టీస్ చేయాలి, డైలీ ప్రాక్టీస్ చేయాలి. సో అప్పుడే అది ప్రథం ఉంటది. అట్లాగే క్రికెటర్ అయితే డైలీ ఆ ప్రాక్టీస్ చేయాలి, ఫిట్నెస్ ఉంచుకోవాలి. ఇదంతా ఉంచుకోవాలంటే మనం ఏదన్నా అనుకుంటాం, మనం అలాంటి వాడు వచ్చి చెప్పినప్పుడు చాలా ఉత్సాహం ఉంటుంది, మనమే ఇచ్చేసేయాలని. ఆ ఎక్సైట్మెంట్ డే 1 నుంచి మీరు టార్గెట్ రీచ్ అయ్యే వరకు ఉండాలి. అది చాలా 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 ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్, లేజర్ లైట్ తెలుసా మీకు ఎవరికైనా? లేజర్ లైట్ తెలుసా? విన్నారా? చదివారు కదా ఫిజిక్స్ లో, 7th క్లాస్ 8th క్లాస్ లో ఉంటది. లేజర్ లైట్ కి లైట్ కి డిఫరెన్స్ ఏంటి? ఎవరైనా చెప్పగలరా? చెప్పాలి. నార్మల్ లైట్ కి లేజర్ లైట్ కి డిఫరెన్స్ ఏంటి? ఎవరో చెప్పారు ఇక్కడ? ఏంటమ్మా చెప్పండి, పర్వాలేదు, నార్మల్ సెషనే కదా, మార్క్స్ ఏం లేవు. లేజర్ లైట్ సింగిల్ ఫోకస్ తో పడుతుంది, సింగిల్ రేలో, ఒకటే రేలో, దాని పవర్ అంతా ఒకటే రేలో వస్తుంది. నార్మల్ లైట్ స్ప్రెడ్ అవుతుంది, ఆల్ ఓవర్ స్ప్రెడ్ అవుతుంది, మనం చూడగలుగుతాం. కానీ లేజర్ లైట్, ఒక హై ఇంటెన్సిటీ లేజర్ లైట్ వేసి మనకి ఈ గ్లాస్ కటింగ్ చేస్తారు, తెలుసా మీకు? పొరపాటున మనం చేయి పెట్టామనుకోండి, 2 ముక్కలు అవుతుంది మన చెయ్యి. లేజర్ లైట్ ఎందుకు అంటే దాని ఎనర్జీ మొత్తం ఒక్క ఫామ్ లో, సింగిల్ ఫామ్ లో వస్తుంది. హ్యూమన్ బ్రెయిన్ కూడా అంతే. మనం టార్గెట్ ఎంచుకున్న తర్వాత మన ఫోకస్ అంత షార్ప్ గా, డీవియేషన్స్ లేకుండా ఉంటే మన టార్గెట్ ని అంత ఎఫిషియెంట్ గా, అంత తొందరగా చేరుకోగలుగుతాం. మనిషి బ్రెయిన్ కూడా అంతే, ఏదైనా సరే. చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, ఏ సైంటిస్ట్ ప్రెస్ మీట్ కి రాడు. ఎప్పుడైనా చూసారు సైంటిస్ట్ ప్రెస్ మీట్ గురించి మాట్లాడటం? ఏ సైంటిస్ట్ నేను అంత గొప్పండి ఇంత గొప్పండి అండు, లేదంటే సోషల్ మీడియాలో ఉండడు, లేకపోతే దానికోటి దీనికోటి డిస్కస్ చేయడు. వాడి గొప్ప వీడి గొప్ప అని డిస్కస్ చేయడు. ఎందుకు అంటే అతను పని చేసుకుంటూ ఫోకస్డ్ గా ఉంటాడు కాబట్టి అతను సైంటిస్ట్ అవ్వగలిగాడు. అందుకే వాళ్ళకి మనకి డిఫరెన్స్. సో మనం సైంటిస్ట్ అయ్యి అంత ఫోకస్ చేయక్కర్లేదు, కానీ
మనం టార్గెట్ ఎంచుకున్నప్పుడు ఆ టార్గెట్ కి కావాల్సినంత ఫోకస్ మనం చేయగలిగితే ఎవరైనా ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు ఇందాక చెప్పాను నేను ఒక అబ్బాయిని ట్రాన్స్ఫార్మ్ చేశానని. సో నేను అతను పెట్టి అతనికి యాక్చువల్ గా అయితే అసలు ఏం రాదు, ల్యాప్టాప్ అతను ఎప్పుడు ముట్టుకోలేదు, ఎప్పుడు ల్యాప్టాప్ కూడా చూడలేదు. సో నేను చాలా అగ్రెసివ్ గా రాడికల్ గా ఉండే అతని మూమెంట్స్. నేను హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు ఇంటికాడ హెల్ప్ఫుల్ గా ఉండేవాడు. ఎవరు మా ఫ్యామిలీ అంతా హైదరాబాద్ వెళ్ళిపోయింది, పెద్దగారు ఒక్క ఆయన ఉంటారు ఇక్కడ. సో నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు కంపెనీ ఇవ్వడానికి ఎక్కడన్నా బయటకు వెళ్ళినప్పుడు కూడా తీసుకెళ్తూ ఉండేవాడు. తీసుకెళ్తూ ఉంటే ఏం చదువుతున్నావు అంటే డిగ్రీ జాయిన్ అయినా, పొలం పనులు అవి చూసుకుంటున్నాను, 2 గేదెలు ఉన్నాయి, ఇట్లా జరిగిపోతుంది జీవితం అని. సో నేనన్నాను ఎలాగ జాయిన్ అయ్యో లైఫ్ లో ఎడ్యుకేషన్ అనేది మళ్ళీ కాలేజ్ అనేది మళ్ళీ రాదు, నీకు జాయిన్ అయ్యావు కాబట్టి నువ్వు సరదాగా వెళ్ళు, ఫ్రెండ్స్ చేసుకో, అబ్బాయిలందరూ ఫ్రెండ్స్ అవుతారు, మంచి ఫ్రెండ్స్ ఉంటారు, లైఫ్ లో అందరూ ఉంటారు, ఫ్రెండ్షిప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సరదాగా అమ్మాయిలు ఉంటారు, కావాలంటే చూడు లైన్ వేసుకోవాలి చెప్తాం కదా, అట్లాగే చెప్పా. వాడు చాలా సీరియస్ గా తీసుకుని పొలం వాళ్ళని తగ్గించి కాలేజ్కి వెళ్ళడం మొదలు పెట్టాడు. నేను తర్వాత ఒక 6 months తర్వాత వచ్చాను. ఏం చేస్తున్నారు అంటే కాలేజ్కి వెళ్తున్నాను అనే సరదాగా అంటే నేను అన్నాను, వెళ్ళేవాడు ఎలాగా వెళ్ళా, స్లిప్లు పెట్టా, అలా పెట్టా, అలా పెట్టా, ఆ డిగ్రీ ఫినిష్ అయ్యి కనీసం నీ వెడ్డింగ్ కార్డ్ లో అన్న పేకమ్మని పడుతుంది కదా అన్న. స్లోగా అతను వెళ్ళి ఏదో మొత్తం మీద చేసి ఫైనల్ ఇయర్కి వచ్చింది. ఫైనల్ ఇయర్కి వచ్చిన తర్వాత నేను అతను ఏమన్నానంటే, ఇక్కడ మీకు చాలా ఇంట్రెస్టింగ్, చాలా అండర్ పాయింట్ ఉంది, చాలా జాగ్రత్తగా రండి. నేను ఫైనల్ ఇయర్కి వచ్చిన తర్వాత ఒక మ్యాసివ్ మూమెంట్ ఉండాలి. ఎందుకంటే మన ఎక్సైట్మెంట్ ఎప్పుడు కాన్స్టెంట్ గా ఉండదు, అది ఉంచుకోవాల్సిన బాధ్యత మనదే. మీరు ఒక టార్గెట్ కొట్టాలి అంటే డే 1 ఎక్సైట్మెంట్ ఎలా ఉందో లాస్ట్ డే కూడా ఎక్సైట్మెంట్ అలా ఉండాలి. అలా ఉండాలి అంటే మనల్ని మనమే